దావీదు కూడా చక్కటి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 23వ సంకీర్తనలో యెహోవా నా కాపరిగా ఉంటే ఏం కలగదట? లేమి కలగదు. లేమి, ఏమియా లేమియా? చాలామంది ఏమి అనుకుంటారేమో. ఏమి వేరు, లేమి వేరు. ఏమి అంటే ఏమి లేదు, లేమి అంటే కొరత కలగదని అర్థం. దావీదు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే అండి, దేని బట్టి లేమి పొందను అని చెప్తున్నాడు అంటే, యెహోవా కాపరిగా ఉంటే. కాపరిగా ఉంటే ఈ 2వ వచనం నుంచి అసలు కాపరత్వం ఒక దైవ శక్తి ఒక మానవుని పట్ల ఎలా శక్తి చూపిస్తుంది, ఏ భాగాలలో ఏ విధంగా దేవుడు అనుభవించాలి అన్నది మనం చాలా గ్రహించాలి. ఇప్పుడు దేవుడు అన్నది మనం ప్రార్థన చేయగానే దేవుడు సహాయం చేస్తాడు, మనకు తెలిసిన విషయమే. మాట వింటాడు, మనం చూస్తున్నాడు, పట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు. మనము మన శరీరంలో పనిచేయబడుతున్న ప్రతి డిపార్ట్మెంట్కి దేవుని కృప ఎలాగా అనుమతించాలి, లేకపోతే దాన్ని అనుభవించాలన్నది మనకు తెలియజేయాలి. మనుషులు ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి మనకు తెలిసిన విషయం? 5 డిపార్ట్మెంట్లు. 1 శరీరం, 2 ప్రాణం, 3 హృదయం, 4 మనస్సు, 5 ఆత్మ. జాగ్రత్తగానండి. ఈ 5 డిపార్ట్మెంట్ల మీద దేవుని కృప పనిచేయాలి. దేవుని కృప పని చేయవలసి వచ్చినప్పుడు జాగ్రత్తగా, పర్లేదు ఏం కాదండి, దేవుని కృప పని చేయవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కావాలి. ఇప్పుడు దావీదు అప్పటి వరకు దేని మీద ఆధారపడ్డాడు? ఎప్పటికీ కూడా తన దేవుని మీదే ఆధారపడ్డాడు. తను గొర్రెలు కాచుకుంటున్నా, దట్ సేమ్ టైం గొలియాతును కుట్టే పరిస్థితి వచ్చినా, 3 రాజుగా వెళ్ళిన స్థానానికి వెళ్ళినా, 5 తాను తరమపడి పరిస్థితులు వచ్చినా, 6 తన కుమారుడిని రాజుని చేసే స్థానానికి వచ్చిన, దేవా నీవే నా కాపరివి. ఇదే తన ఫార్ములా. దావీదు ఫార్ములా ఏంటంటే నా కాపరి నీవే, నా కాపరి నీవే, నా కాపరి నీవే. అయితే ఈ కాపరిగా పెట్టుకున్న ఆయన మొదట తన యొక్క 2వ వచనంలో రాయబడుతున్న మాట తెలుసా? పచ్చిగా గల చోట్లను ఆయన నన్ను పరుండ్లో చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఈ యొక్క 2వ వచనం ఒక అర్థం ఏంటి తెలిసిన? శరీరానికి దేవుని ఆస్వాదిస్తున్నాడు. దేవుణ్ణి మొదట శారీరకమైన క్రియకు, శరీరమైన కార్యానికి, శరీరమైన మార్గానికి ఆయన ఏం చేస్తానంటే పచ్చిగా గల చోట్ల నా శరీరాన్ని ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. పచ్చిగా అనగా సమృద్ధి. ఇప్పుడు పశువులను ఎక్కడ తీసుకెళ్తామండి? పచ్చిగా ఉన్న చోటకే కదా, మేత ఉన్న చోటకే. గొర్రెలు మేకలు తోలికెళ్ళినా, ఒకవేళ గేదెలను తోలికెళ్ళినా, పశువులు తోలికెళ్ళినా పచ్చిగా ఉన్న చోటకి. ఈ దావీదు ఏమి చూస్తున్నాడు దేవుడు అంటే తన శరీరాన్ని క్షేమం ఇవ్వగల దేవుడు చూస్తున్నాడు. కాపరిగా పెట్టుకున్న ఆయన మొదట తన శరీరానికి కావలసినవన్నీ నా దేవుడు సమకూరుస్తున్నాడన్న విశ్వాసం దావీదు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. 2వ మాట అంటున్నాడు శాంతికరమైన జలముల యొద్ద. అంటే జలాలు కూడా జాగ్రత్తగానండి, జలాలు ఉన్న చోట ఏముంటుంది? విషపూరితమైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి పచ్చిగా ఉన్న చోట పాములు ఉంటాయి. పాములు ఎక్కడ ఉంటాయి? జర్రీలు, తేళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎండిపోయిన స్థానాల్లో ఉండవు కదా, పచ్చిగా ఉన్న చోటే. అంతేనా? నీరున్న చోటే విషమైన పరిస్థితులు ఉంటాయి. దావీదు అంటాడు నేను కాపరిగా ఉండగా నాకు సమృద్ధి ఉన్న చోట కూడా నాకు క్షేమము మిగిలిన వాడు నా దేవుడని నమ్ముతున్నాడండి. ఆమెన్. తనకు క్షేమము, తనకు పచ్చిగా సమృద్ధి ఇవ్వగలిగిన చోట నా ప్రమాదాల్లో కూడా నా శరీరాన్ని కాపాడగలిగిన వాడు నాతో ఉన్నాడని నమ్మకం దావీదుకి. ఆ మొదటి యొక్క 2వ వచనం ఏంటంటే శరీరానికి ఆయన ఏమవుతున్నాడంట? కాపాడుతున్నాడు. ఇది నమ్మాడు దావీదు. 2వది 3వ వచనం చూస్తే నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో. 2వ దేనికి ఆహ్వాదిస్తున్నాడు దావీదు అంటే తన ప్రాణానికి. మన ప్రాణం అసలు మామూలు స్థిమితంగా ఉంటుందంటారా? ప్రాణం ఎలా ఇసుకుపోతుందండి? ఎవరైనా లోటు వస్తే, ఇంట్లో లోటు వచ్చిందనుకోండి, మొదట ఏది ఎక్స్ అయిపోద్ది? జీవితం బ్రతకలేరు బాబు, చచ్చిపోతే బాగుండు. ఒక నింద పడితే అప్పటి వరకు ప్రేమించిన భర్త ఆ రోజు నేను అన్నాడనుకోండి, అనవసరంగా చేసుకున్నాను, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. సమృద్ధి ఉంటే ప్రాణం ఏముంటుంది? అబ్బా నా జీవితం ఎంత ధన్యమైపోయిందో అనుకుంటాం. చక్కగా చూడండి, మంచి భోజనం దొరికిందండి, మంచి భోజనం దొరికితే, మంచి పడుకోవడానికి ఏసీ, మంచి అన్ని సదుపాయం ఉంటే ఏమంటుంది ప్రాణం? అబ్బా నా ధన్యత ఎంత గొప్పదో అనుకుంటుంది. అది ప్రాణానికి తృప్తి కలగకపోతే, ఈ ప్రాణాన్ని విసిగించే మాట, విసిగించే వ్యక్తి, విసిగించే పరిస్థితి కనబడింది అనుకోండి, ఏమంటుంది ప్రాణం? చచ్చిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు, ఇంట్లో నుంచి ప్రాణం ఎక్స్ అయిపోతుంది. కానీ దావీదు అంటాడు తన ప్రాణానికి ఏమి నేర్పుతున్నావు అంటే నీతి మార్గాన్ని నేర్పుతున్నాడు. ఏ మార్గం అది?
నీతి మార్గం అనగా తన ప్రాణము లోకం వైపు చూసి సుఖించి సంతోషించకున్నట్లుగా నీతి మార్గం అనగా దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క రాజ్యం, ఇవి చూపిస్తున్నాడు తన ప్రాణానికి. జాగ్రత్తగా వినండి మాట. క్రైస్తవుడైన వాడు తన ప్రాణానికి ఏమి నేర్పించాలంటే, లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలు నేర్పిస్తే అన్నీ కోల్పోతాం. ఈ లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలని, హోదాని, బంధాలని, బంధుత్వాలను చూపించామనుకోండి, ఏదో రోజున మన ప్రాణం ఏమైపోతుంది సార్, తీసేస్తారు వాళ్ళు. తీరా మనుషులు నప్పుకుంటే ఉంచుతారా? కానీ దావీదు ఏంటంటే, బాబోయ్ నేను వెళ్ళే మార్గాల్లో నా అన్నలు కూడా హీనంగా చూస్తున్నారు. చూసారా దావీదుని? పోనీలే దేవుడు ప్రజలు కదని గొలియాతును కొడితే ఈ సౌలు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన తీసేస్తున్నాడు ప్రాణం. అవునా? పోనీలే ఇక్కడ గెలిచాను రా బాబు, తన రాజ్యంలో చక్కగా తన కుటుంబంతో వెళ్ళిపోతున్నాడంటే తన కొడుకు కూడా ఏం చేస్తున్నాడు? చంపడానికి ప్రయత్నిస్తున్నాడా? అంటే దావీదు ప్రాణానికి ఏమైనా స్థిమితం ఉందంటారా? దేవుడు ఎన్నుకున్నాడు, దేవుని కొరకే బ్రతుకుతున్నాడు అని దావీదు తన ప్రాణానికి గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాడా? నెమ్మది ఉంది అసలు? మరి ఎక్కడుంది నెమ్మది దావీదుకి? మరి నా కాపరి అని చెప్తున్నావు కదా దావీదు, నీకు ఎక్కడ నెమ్మది ఉందా అంటే దావీదు అంటాడు, నా ప్రాణము నా ముందున్న మనుషుల ఈ ప్రేమలో చూడట్లేదు, నా దేవుడు నడిపించే నీతి మార్గంలోనే చూస్తున్నాడండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది మాట? దావీదుకి ఎక్కడుంది? ఎక్కడా లేదు నెమ్మది, ఎక్కడా లేదు. ఒక మాట చెప్పనా, దావీదు అన్నలందరూ కూడా తండ్రి దగ్గర సౌలు రాజ్యంలో చక్కని స్థితిగతుల్లో ఉన్నారండి, చక్కగా అధికారంలో ఉన్నారు. కానీ దావీదుకి ఏం అప్పగించాడు తన తండ్రి? చల్లారిపోయిన రొట్టెలు ఇచ్చి ఆ యొక్క గొర్రెలు మేపుకోరాని పంపేశాడు. పంపాడా? పోనీ ఒక మాట చెప్పనా, ఇప్పుడు యెషయా ఇంటికి సమూయేలు వచ్చాడు, దైవజనుడు వచ్చాడు. ఏమని చెప్పి అన్నాడు, ఇదిగో నీ కొడుకులో ఒక కొడుకుని రాజుని చేయబోతున్నాడయ్యా యెషయా, నేను ఇంటికి వచ్చి అభిషేకం ఇవ్వబోతున్నానంటే ఈ తండ్రి ఏం చేశాడు? అందరి కొడుకుని పిలిచాడు, అందరిని పిలిచాడు. కానీ దావీదుని పిలిచాడా? అంటే తండ్రి ప్రేమలో కూడా దావీదుకు ఒక విలువ లేదు. శరీరక తండ్రి ప్రేమలో కూడా ఒక విలువ లేదు దావీదుకి. కానీ శరీరక తండ్రి విషయంలో ప్రేమలో ఆ విలువ లేకపోయినా ఆ పరమ తండ్రి దృష్టిలో మాత్రం గొప్పగానే చూస్తున్నాడు దేవుడు అంటే. హల్లెలూయా. కానీ తండ్రి పిలవలేదు, ఒరే బాబు మన ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, వచ్చి ప్రార్థన చేయించుకోరా అని. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే మనం ఏం చేస్తామండి? ఒరే స్కూల్ మానే నువ్వు, ఎందుకని? మన ఇంటికి ఒక విలువైన వ్యక్తి వస్తున్నాడు, ఆయనతో నేను పరిచయం చేపిస్తాను, లేకపోతే పాస్టర్ గారు వస్తుంటే ప్రార్థన చేపిస్తాను, లేదా మన దూర బంధువులు వస్తున్నారు, మనం అందరూ ఉండాలిరా అని అంటాం. కానీ దావీదు తన తండ్రి ప్రేమ కూడా కోల్పోయాడండి. అంటే అంత విలువలేనివాడు. కానీ దావీదుకు గుణం తెలుసా? తండ్రి ప్రేమ కన్నా పరమ తండ్రి ప్రేమే గొప్పదని బ్రతికేవాడండి. హల్లెలూయా. అది నీతి మార్గం అంటే, అది నీతి మార్గం. ఈ లోకంలో ఉన్న వాటితో టాలీ చేయడు తన జీవితాన్ని, పరలోకంతో టాలీ చేసేవాడు దావీదు. ఈ లోక ఉద్దేశాలతో టాలీ చేసేవాడు కాదు, ఆ పరలోకపు ఆ సింహాసనాన్ని, అధికారాన్ని ఈయన టాలీ చేస్తాడు దావీదు. అది నీతి మార్గం, అది ప్రాణానికి నేర్పిస్తున్నాడు దావీదు. మూడోది మనం చూస్తే, మూడోది రాయబడుతుంది కింద, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దొడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించును. ఏంటి పాస్టర్ గారు ఈ 4వ వచనంలో ఈ మాట? గాఢాంధకారపు లోయ, ఇది దేనికి సాదృశ్యం చెప్పనా? హృదయానికి సాదృశ్యం అండి. ఈ హృదయంలో ఏం కావాలి అంటే దండము, దొడ్డు కర్ర అనగమాట వాక్యము. ఈ హృదయంలో ఏం పెట్టుకోమంటాడు దేవుడు? ఏం పెట్టుకోవాలండి? నీ వాక్యం, నీ హృదయం అనే పలక మీద నా వాక్యాన్ని రాసుకో, నా వాగ్దానం రాసుకో, నా యొక్క ప్రవచనాన్ని రాసుకో, నీవు ధైర్యంగా ఉంటావు. మాట చెప్పిన, ఈ హృదయం ఎన్ని దాచుకుంటుంది? కొంతమంది ఉంటారా, వివాహం అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయినా సరే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆడపడుచు అన్న మాటలు ఇంకా జ్ఞాపకం ఉంటాయి కొంతమందికి. అవునా? ఒక 30 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన అన్నదమ్ములు అనుకున్న, ఎప్పుడో పెళ్ళి కానప్పుడు అనుకున్న మాటలు కూడా ఇంకా అన్నదమ్ములు ఏం చేస్తారు తెలుసా? అప్పుడప్పుడు ఆ పుల్లలాగా లేపి, ఒరే ఆ రోజు నువ్వు మాట అన్నావు తెలుసా? అక్క చెల్లెలు కూడా అంతే, ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల తర్వాత ముందు అన్న మాటలు కూడా ఈరోజు హృదయం దాచుకున్న వాళ్ళు లేరా? ఆ ప్రేమలు కోల్పోతున్న వారు లేరా? కానీ దావీదు అంటాడయ్యా, గాఢాంధకారపులో నేను సంచరించిన
అంటే లోక పరిస్థితులు గాఢాంధమే కానక్కర్లేదు. ఈ హృదయంలో వాక్యము లేకపోతే ఏమవుద్ది గాఢాంధకారమే. ఈ హృదయంలో వాక్యం లేకపోతే ఏమవుద్ది? కలవరమే. ఈ హృదయంలో దేవుని మాట నీవు దాచుకోకపోతే శూన్యమే. అందుకే అంటాడు, అక్కడ ఏం దాచుకుంటావంటే నీ దొడ్డు కర్ర, నీ దండము, నీ అభిషేకమును, నీ మాటని దాచుకుంటానయ్యా. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తే ఇంకో మాట చూద్దామా? నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇది ఎక్కడికి రాయబడుతుంది ఈ మాట? మనసుకి అనా? ఉదయం మనసు, మొదట శరీరం అండి, శరీరం, తర్వాత ప్రాణం, 3 హృదయం, ఇప్పుడు 4వది ఏంటి? మనస్సుకి ఏం ఆస్వాదిస్తున్నాడంటే, నీవు నా ఎదుట నా శత్రువులు వచ్చినా సరే నా మనస్సు కృంగిపోకుండా, నా మనసు నలిగిపోకుండా, నా శత్రువుల ఎదుట నాకు ఏమిస్తుంది భోజనం పెడతావు. మీ మనసుకి ఏం కావాలా? అందరూ ప్రేమ చూపిస్తే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, కొంతమంది ఈ అమ్మ అలాగున్నావంటే మనసు బాగోలేదండి. ఎందుకు బాగోలేదు? చూచిన దాన్ని బట్టి, జరగబోతున్న దాన్ని బట్టి నీ మనసే కదా ముందు కృంగిపోయేది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, డాక్టర్ చెప్పిన మాట ఏదైనా ఒక మాట చెప్పాడు, ఇదిగో నీకు ఇన్ని రోజులు వైద్యం జరగాలనగానే ఏమైపోద్ది నీ మనసు? అయ్యి బాబోయ్, ఇన్ని రోజులు వైద్యం, ఇంత డబ్బు వైద్యం అని ఏమైపోద్ది? వెంటనే కృంగిపోద్ది. కానీ దావీదు అంటాడు, అయ్యా ఈ హృదయంలో ఈ మనసు నా అన్నల బట్టి కృంగిపోయేది కాక, సౌలు చంపుతున్నా నీ కొరకే నేను నా ప్రాణాలు తెగించి గొలియాతును కొట్టినా నా మనసు నా వారిని బట్టి కృంగిపోక నీ రాజ్యపు విలువల కొరకు నేను బ్రతుకుతున్నానని దావీదు తన మనసును కట్టుకున్నాడండి. అందుకే యెషయా గ్రంథం అంటాడు, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడండి. నీ మనసుని అంటాను, నీ భర్తను బట్టో, భార్యను బట్టో, నీ పిల్లలైతే మనం బ్రతకలేమండి, ఎప్పుడు చచ్చిపోతామండి. ఈ లోక పరిస్థితిని బట్టి మన శరీరం, మన జీవితం గడపాలంటే ఎప్పుడో ప్రాణాలతో మింగేస్తారండి. కానీ దావీదు అంటాడు, అయ్యా నా పరిస్థితుల మధ్య నా అన్నదమ్ములు అసహించుకున్నా, నా తండ్రి దృష్టిలో లెక్కలేకపోయినా, ఒకవేళ రాజ్యాన్ని గెలిపించిన సౌలు దృష్టిలో నన్ను చంపాలని చూసినా, ఒకవేళ కనుగొన్న నా కొడుకు అబ్షాలోము చంపాలని చూసినా, నేను నా దేవుని బట్టి ఏం చేసింది ధైర్యంగా బ్రతుకుతున్నానయ్యా. హల్లెలూయా. అది దావీదు అంటున్నాడు. అందుకే ఈ మాట చూడండి, నా గిన్నె నుండి పొల్లుచున్నది. 6వ వచనం అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. ఇది ఆత్మలో దావీదు అనుభవిస్తున్న అనుభవం అండి. ఎక్కడికి నడిపిస్తున్నాయి కృపాక్షేమాలు? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపాక్షేమాలు ఎక్కడికి వస్తాయి? మందిరంలోకి వస్తాయి. కృపాక్షేమం అంటే లోకంలో నువ్వు గెలవలేంది, గెలిపించేది ఏంటి? మందిరం. దాన్ని ఏమంటుంది? కృప. ఎక్కడ దొరుకుతుంది? కృపాక్షేమం. ఏంటను? నీవు చెయ్యలేని దాన్ని, నీవు గెలవలేని దాన్ని గెలిపించేది కృప. నీ శరీరానికి, నీ మనసుకు, నీ హృదయానికి, నీ ప్రాణానికి ఇచ్చేది క్షేమం. ఇవ్వగలిగింది ఎక్కడా? కింద చివరి వచ్చిన ఏమంటున్నాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. ఈ 5 డిపార్ట్మెంట్లు దావీదు తన జీవితం అంతటిని ఏం చేస్తున్నాడు ఆయన కాపరిగా పెట్టుకొని తన జీవితాన్ని దేవుని యొక్క మందిరంలో గడపడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. ఇలాగ మన జీవితాలు ఏం చేయాలి ఆయన మందిరంలో గడపడానికి, ఆయన అనుభవిస్తూ ఆయన ప్రకటించే వరకు మారాలి. హల్లెలూయా. ఎవరు మార్చగలరు మన జీవితాన్ని? మనుషులు మార్చగలరా? కులం మార్చగలరా? బంధుత్వాలు మార్చగలవా? కొంత ధనం కావాలంటే బంధువులు ఇవ్వచ్చు, కానీ నెమ్మదిస్తారా? వైద్యం అంటే డాక్టర్ పేరు చెప్తారు, కానీ ఆరోగ్యం ఇస్తారా? మేమున్నామని ధైర్యం ఇస్తారు, కానీ ఆ ధైర్యం నిలవనిస్తారా? ఈ లోకం ఏది మనకి ఇవ్వలేదండి. అంటాను, కేవలం ఆయన కాపరిగా మనం చేసుకుంటేనే మనం గెలవగలమండి. ఆయన కాపరిగా మనం ఉంటేనే మన పరిస్థితులు మనం నిలిచి ఉండగలమండి. హల్లెలూయా.